మొదట వాళ్ళు సోషలిస్టుల కోసం వచ్చారు. నేను సోషలిస్టుని కాదు కాబట్టి మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్ళు కార్మిక సంఘాల కోసం వచ్చారు. నేను వాటిలో లేను కాబట్టి పట్టించుకోలేదు. ఆ తర్వాత వాళ్ళు యూదుల కోసం వచ్చారు. నేను జ్యూని కాదు కాబట్టి మాట్లాడలేదు. చివరిగా వాళ్ళు నా కోసమే వచ్చారు. కానీ ఇప్పుడు నా కోసం మాట్లాడడానికి అక్కడ ఎవరూ మిగల్లేదు. రెండో ప్రపంచ యుద్ధ సందర్భంలో నాజీల అరాచక సందర్భంలో పాపులర్ అయిన మాటలివి. ఇప్పుడు అమెరికా పరిస్థితి చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ట్రంప్ ఎవరిని వదులుతున్నాడు? ఎవరిని వదలటం లేదు. ఎవరిని ప్రశాంతంగా ఉండనిస్తున్నాడు? ఎవరికీ ప్రశాంతత లేదు. దేశం లోపల వాళ్ళకి లేదు, బయట వాళ్ళకి లేదు. చెప్పటానికి రూల్స్ చెప్తున్నాడు. వాటిని లాజికల్గా చూసిన వాళ్ళకి సమంజసంగా కరెక్ట్గా అనిపించవచ్చేమో. కానీ అది ఆగేది ఎక్కడా? ఎక్కడి వరకు వెళ్తుంది? అక్రమ వలసల గురించి డిసైడ్ చేశాడు, పంపుతున్నాడు. దాన్ని ఎవరూ కాదనడం లేదు. కానీ విద్యార్థులు, వర్క్ వీసాలు ఉన్న వాళ్ళ మీద పడ్డాడు. గ్రీన్ కార్డు ఉన్నా ప్రశాంతత లేదు, వాళ్ళను షేక్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి సిటిజన్ల జోలికి మాత్రం పోవడం లేదు. ముఖ్యంగా అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఇప్పుడు కష్టకాలం ఇప్పట్లో ముగిసేలా కనిపించటం లేదు. చివరికి అసలు ఎందుకు వచ్చిన అమెరికారా ఇది అనిపించేలా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలున్నాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థుల్లో చాలా ఆందోళన పెరుగుతోంది. గతంలో పెద్దగా పట్టించుకొని రూల్స్ని ఇప్పుడు కఠినంగా అమలు చేస్తున్నారు. బయట ఆడ్ జాబ్స్ చేసే వీలు లేదు. ఎక్కడికక్కడ ఐస్ దాడులు చేస్తోంది, పట్టుకొని అరెస్టులు చేస్తోంది. ఓ పక్కన ఫీజులు భారీగా కట్టాలి, ఇక్కడ అప్పులు చేసి వెళ్ళుంటారు. అది ఆర్థికంగా భారంగా మారుతోంది. ఇవన్నీ ఒకటైతే మీ చరిత్ర మొత్తం ట్రాక్ చేస్తాం, తేడా వస్తే వెనక్కి పంపేస్తామంటున్నాడు ట్రంప్. అంటే అమెరికా వెళ్ళిన విద్యార్థుల్లో చదువుతో పాటు సామాజిక రాజకీయ స్పృహ ఏమాత్రం ఉన్నా వాళ్ళు సమస్యల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ట్రంప్ ఏమంటాడు? మీరు చదువుకోవడానికి వచ్చారు కాబట్టి చదువుకోండి, కామ్గా చదువుకోండి, జాబ్ వస్తే చేసుకోండి, లేదంటే వెళ్ళిపోండి. ఈలోగా ఇక్కడ రాజకీయాలని, ఉద్యమాలని, నిరసనలని హడావుడి చేస్తే ఉండనిచ్చేది లేదు అంటున్నాడు ట్రంప్. నిజానికి భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో అమెరికా ప్రపంచంలో టాప్ కంట్రీ అని ఇంతకాలం అందరూ భావించేవాళ్ళు. అంటే ప్రభుత్వ ఆమోదం ఉన్నా లేకపోయినా, చట్టంలో అనుమతులున్నా లేకపోయినా ఏ అంశం గురించి అయినా నిరసనలు తెలిపే హక్కు, తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే అవకాశం అమెరికాలో కనిపించేది. కానీ ఇప్పుడు ఆ సీన్ లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే కాదు, గత ప్రభుత్వ కాలంలో కూడా ఇలాంటి చర్యల్లో ఎవరైనా పాల్గొంటే వాళ్ళని వెనక్కి పంపాలి అని ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దారుణాల వెనుక ఉన్నది అమెరికానే అని అందరికీ తెలుసు. దీనికోసం అమెరికాలో నిరసనలో పాల్గొన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అమెరికా సిటిజన్లతో పాటు వర్క్ వీసాలపై ఉన్నవాళ్ళు, యూనివర్సిటీల్లో చదువుకుంటున్న వాళ్ళు, యూనివర్సిటీల్లో చదువుకునే విదేశీ విద్యార్థులు కూడా ఇక్కడి సామాజిక రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనటం చాలా సాధారణం. యూనివర్సిటీల్లో ఇలాంటి అంశాలపై ప్రొటెస్టులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు గాజా అనే కాదు, గతంలో సిరియా, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల గురించి, అబార్షన్ హక్కు గురించి, ఎల్జీబీటీ కమ్యూనిటీ సంబంధించిన హక్కుల గురించి, ఇట్లా సమాజంలో ఉన్న అనేక సమస్యల గురించి, రాజకీయ విదేశాంగ విధానాల గురించి, సామాజిక సమస్యల గురించి అక్కడ నిరసనలు సాధారణంగా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ట్రంప్ తాను చెప్పిందే రైటు, కాదన్న వాళ్ళు అవుటు అంటున్నాడు. తమ విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా ఉండనిచ్చేది లేదంటున్నాడు. ప్రొటెస్టుల్లో పాల్గొనటం ఒకటే కాదు, సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెట్టినా తప్పే అంటున్నాడు. వాళ్ళను కూడా వదిలేది లేదంటున్నాడు ట్రంప్. ఇలా గత కొన్నేళ్లలో క్యాంపస్ ఆందోళనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన విదేశీ విద్యార్థులకు విదేశాంగ శాఖ హెచ్చరికలు పంపింది. మీరు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళిపోవాలి అంటూ ఈమెయిల్స్ పంపింది. ఈ జాబితాలో కొందరు భారతీయ విద్యార్థులు కూడా ఉండే అవకాశం ఉంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో అక్కడి విదేశీ విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. విద్యార్థులు ఆన్లైన్లో యాక్టివ్గా ఉండటం వల్ల కలిగే పరిణామాలు, భావ ప్రకటన స్వేచ్ఛ పరిమితులపై ఇప్పుడు అక్కడ ఆందోళన కనిపిస్తోంది. ఇలాంటి విద్యార్థుల్ని గుర్తించడానికి వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలను స్కాన్ చేస్తున్నారు. అలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు అని తేలితే ఆ విద్యార్థులకు అమెరికాలో చదువుకునే వీలు లేకుండా తక్షణమే స్వదేశానికి పంపించే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా నుండి విదేశీ విద్యార్థులకు ఈమెయిల్స్ వెళ్తున్నాయి. ఇప్పటికే కొంతమందికి వెళ్ళాయి. యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్, అమెరికా జాతీయ చట్టం ప్రకారం మీ వీసా రద్దయింది, సరైన అనుమతి లేకుండా దేశంలో ఉంటే పరిస్థితి ఇంకా వర్స్గా మారుతుంది, నిర్బంధించడంతో పాటు భవిష్యత్తులో వీసా రాకుండా చేస్తాము అని మెయిల్స్లో హెచ్చరికలు ఉంటున్నాయి. తమ స్వదేశాలకు వెళ్లేందుకు సిబిపి హోమ్ యాప్ ఉపయోగించుకోవచ్చు అని చెప్తోంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలో విద్యార్థుల పరిస్థితి
చాలా దారుణంగా తయారైంది. చాలా సమస్యలు కొత్తగా మొదలయ్యాయి. ఇప్పుడు ఏ వైపు నుంచి ఏ ఉపద్రవం వచ్చి పడుతుందోనని బిక్కుబిక్కుమంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. క్యాచ్ అండ్ రీవోక్ అనే ఏఐ టూల్స్ సాయంతో హమాస్ లేదా ఇతర ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనే విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నారు. 3 వారాల్లో 300 మందికి పైగా విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. మార్చి 25న అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియే జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులు, కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే స్టూడెంట్స్ వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు. దీని ద్వారా వీసాలకు అనర్హులు అని తేలితే వారి వీసాలను రద్దు చేస్తున్నారు. అమెరికాలో దాదాపు 11 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు, విదేశీ విద్యార్థులు ఉంటే ఇందులో 3,31,000 మంది ఇండియన్స్ ఉన్నారు. తెలుగు వాళ్ళు ఇందులో చాలామంది ఉంటారు. క్యాంపస్ నిరసనలో పాల్గొన్న వారికే కాదు, దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, షేర్ చేసినా, లైక్ చేసినా ఇలాంటి మెయిల్స్ వస్తున్నాయి అని ఇమిగ్రేషన్ అటార్నీలు చెప్తున్నారు. చట్టబద్ధమైన ఇమిగ్రేషన్ హోదా లేకుండా అమెరికాలో ఉంటే జరిమానాలు, నిర్బంధం లేదా బహిష్కరణ తప్పదని, ఇది భవిష్యత్తులో వీసా పొందడానికి అనర్హులవుతారు అని మెయిల్స్లో హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే వాళ్ళు పొమ్మనగానే తట్టాబుట్టా సర్దుకొని ఫ్లైట్ ఎక్కాలి అని అర్థం. బహిష్కరణ సమయంలో మీ వస్తువుల్ని సర్దుకోవడానికి లేదా మీ బ్యాగేజ్ అంతా సర్దుకోవడానికి, అమెరికాలో వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవడానికి తగిన టైం ఉండదు. కాబట్టి ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలంటారు. కాబట్టి అలాంటి సమస్య రాకుండా మీకు మీరే వెళ్ళిపోండి అనే హెచ్చరికలు ఇందులో కనిపిస్తున్నాయి. కొంతకాలంగా అమెరికా స్టూడెంట్ వీసాలు జారీ చేసే సమయంలోనే సోషల్ మీడియా అకౌంట్లను జల్లెడ పడుతోంది. మా దేశానికి వచ్చి మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తామంటే మీకు వీసా ఎందుకు ఇవ్వాలి? ఇది అమెరికా ధోరణి. యూనివర్సిటీలను ధ్వంసం చేయడం, భవనాలను స్వాధీనం చేసుకోవడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడానికి మీరు వస్తున్నాం అని చెప్తే మేము మీకు వీసా ఎందుకు ఇవ్వాలి? ఇది అమెరికా అంటున్న మాట. అబద్ధాలతో వీసా పొంది అమెరికాలో ప్రవేశించి అలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటే మీ వీసాను ఖచ్చితంగా రద్దు చేస్తాం అని ట్రంప్ సర్కార్ క్లియర్గా చెప్తోంది. ఇప్పటికీ 2 భారతీయ విద్యార్థులు ఇలాంటి అంశాల్లో వార్తల్లోకి వచ్చారు. కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్న రంజని శ్రీనివాసన్ ఇదే కారణాలతో సెల్ఫ్ డిపోర్ట్ అయ్యారు. ఇటు జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్న బదర్ ఖాన్ సూరిని, ఇతన్ని కూడా యూనివర్సిటీ నుండి బయటికి పంపారు. ఇలాంటి ఘటనలు మరిన్ని పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే అమెరికా ఇంతకాలం స్వేచ్ఛా ప్రపంచం, అవకాశాల స్వర్గం అనుకునే మాటలన్నీ ఇప్పుడు కాదు అనేలా ట్రంప్ నిర్ణయాలు కనిపిస్తున్నాయి. ఎవరిని వదలడం లేదు. అక్రమ వలసల్ని వెనక్కి పంపడం వరకు ఓకే, దాన్ని ఎవరూ కాదనరు, అది సరైన పనే కావచ్చు. కానీ విద్యార్థులు, వర్క్ వీసాలపై ఉండేవాళ్ళు, ఆఖరికి గ్రీన్ కార్డ్ హోల్డర్లు, వీళ్ళందరిపైన కత్తి కట్టినట్టు నిఘాలు, చెకింగ్లు, వెనక్కి పంపటాలు ఇవన్నీ చూస్తుంటే రేపు సిటిజన్లను కూడా ప్రొటెస్ట్లు, నిరసనలు చేసిన ట్రంప్ని తప్పు పట్టినా బహిష్కరించే వరకు వెళ్ళినా ఆశ్చర్యపడాల్సింది లేదు.